This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Sudhay watching V30 YouTube channel. Guys, ఈరోజు మనకి న్యూమరేటర్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చక్కగా మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, న్యూమరేటర్ అనే కంపెనీ ఏంటంటే ఇది ఒక కన్స్యూమర్ ఇన్సైట్స్ అండ్ అనలిటిక్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ అనమాట. అంటే డేటా అనలిటిక్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు. టాప్ ఎంఎన్సీ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియో మొత్తం చూడకుండా దయచేసి కింద కామెంట్ అయితే చేయకండి. ఓకే, మొత్తం చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ మీకు తెలుస్తుంది ఎలా అప్లై చేయాలనేసి. ఓకే, సో గైస్ తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, న్యూమరేటర్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నమాట. మీరు ఇక్కడ చూడండి, సొల్యూషన్స్లో వీళ్ళు చూస్తే మనకి ఇన్సైట్స్ మీద, ప్రమోషన్స్, డేటా ఫీడ్స్ మీద, మీడియా సొల్యూషన్స్ మీద, కన్సల్టింగ్ సర్వీసెస్ మీద సో వీళ్ళైతే వర్క్ చేస్తారనమాట. చాలా మంచి ఆర్గనైజేషన్ కేసు, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు మీరు. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏ జాబ్ స్పాట్ అయిందంటే మనకి ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే ఒక రోల్కి ప్రెసెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది ఫౌండిట్, మనకు తెలుసు కదా, ఫౌండిట్ అంటే monster.com యొక్క సైట్ ఇది. సో ఫౌండిట్లోని మనకు కూడా యాజ్ సింపుల్గా చెప్పండి, మనకి naukri.com ఎలా అయితే ఉందో సో అలాగే ఫౌండిట్ కూడా అనమాట. మల్టిపుల్ జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు గైస్. ఇందులో తప్పకుండా అప్లై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు 100% ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. లైక్ మీరు naukri.comలో ఎలా అయితే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో అలాగే క్రియేట్ చేసుకోండి. అక్కడ చక్కగా మల్టిపుల్ జాబ్స్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. నేను అలా సర్చ్ చేసినప్పుడు మంచి జాబ్స్ దొరుకుతున్నాయి, అంటే చాలా మందికి రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం అన్నమాట. సో 8,000+ జాబ్స్ ఇన్ ఇండియా, సో గెట్ హైడ్ బై టాప్ కంపెనీస్. సో మనకి జస్ప్రీత్ బుమ్రా కూడా మనకి వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్ని మల్టిపుల్ జాబ్స్ మనకైతే స్పాట్ అవుతున్నాయి. ఇందులో చాలా వరకు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్, మీరు ఇక్కడ న్యూమరేటర్ అని సర్చ్ చేయండి. సో ఇది కంపెనీ పేరు కాబట్టి న్యూమరేటర్ అని సర్చ్ చేసి సర్చ్ అని కొట్టేసండి సింపుల్గా. ఓకే, సో వన్స్ మీరు ప్రొఫైల్ 100% క్రియేట్ చేసిన తర్వాతే మరి సర్చ్లోకి వెళ్ళండి, కొట్టండి. ఓకే, సో ఏమీ లేకుండా కొట్టినా మళ్ళీ ఇంకొకసారి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అందుకోసం అనమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ పోస్టెడ్ ఏగో, జస్ట్ 1 day మనకైతే పోస్ట్ అయిందన్నమాట. సో అందుకే నేను చెక్ చేసి నేను ఒకసారి వీడియో చేస్తాను. దీన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఈ యొక్క పర్టికులర్ జాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో జనరల్గా మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనేసి. అది కూడా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ స్టేజెస్లోని మీరైతే ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. ఓకే, ఫ్రెషర్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. రిమోట్ ఇండియాకి సంబంధించి వీరైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, యాజ్ ఎ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విత్ న్యూమరేటర్ సర్వీస్ యూ విల్ ప్లే ఇంటిగ్రల్ రోల్ ఇన్ డెలివరింగ్ హైయెస్ట్ క్వాలిటీ రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ టు అవర్ క్లయింట్స్ అని మెన్షన్ చేశారు. ఓకే, సో యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇంక్లూడ్ మేనేజింగ్ ఈచ్ అసైన్డ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఒక ప్రాజెక్ట్ మీకు అసైన్ చేస్తారు, అది స్టార్ట్ నుంచి ఫినిష్ అయ్యే వరకు కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో షిఫ్ట్ టైమింగ్స్ చూడండి ఒకసారి. ఇండియా లేట్ ఈవినింగ్స్ మనకి 5:30 PM నుంచి 2:30 AM వరకు మనకైతే షిఫ్ట్ అయితే ఉంటుందట. మీరు ఆ యొక్క షిఫ్ట్ టైంలో వర్క్ చేసుకోవాలి. ఓకే, సో మీ ఇక్కడ చూడండి, మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ మీరైతే చేయాలి, ఆల్ సర్వే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, సో ఇంకా క్లియర్గా ఇంకా మనకి డీటెయిల్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. సో డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఒక ప్రాజెక్ట్ మనకి అసైన్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్లోని మొత్తం ఒక పర్టికులర్ టీమ్ ఆ ప్రాజెక్ట్ చేస్తుంటుంది. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి, ప్రాజెక్ట్ అసలు ఎలా జరుగుతుంది, అన్ని కూడా KPIs అన్నీ కూడా మీరైతే మెజర్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు దగ్గర నుంచి చూసుకుంటారు అనమాట. ఓకే, మీరు ప్రాజెక్ట్ చేయరు, బట్ ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారనమాట. దీనికి స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూస్తే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అయితే ఉండాలి. ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్లో మీరు అయితే వర్క్ చేయగలగాలి. ఫ్లెక్సిబుల్ కెన్ డూ స్పిరిట్ అని మెన్షన్ చేశారు. మీకు ఏమైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కానీ, సర్వే రీసెర్చ్లో కానీ, ఇన్సైట్స్లోని, మార్కెట్స్లో కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ నాట్ రిక్వైర్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, గమనించండి. ఓకే, సో మంచి అప్డేట్. సో పర్మనెంట్ జాబ్ గైస్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. IT, కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్లోని తప్పకుండా ట్రై చేసుకోండి. మీ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా ఉంటే ఏంటి ఫౌండిట్లోని వెంటనే అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వదు. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లైంగ్ దొరికేస్తుంది. అది క్లిక్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని సెర్చ్లో న్యూమరేటర్ అని సెర్చ్ చేసి ప్రాపర్గా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.